నమస్తే. విశ్వం టీవీ భక్తి ఛానల్‌కి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, సంతానం, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు వరలక్ష్మి వ్రతం విశిష్టత మరియు ఈ వ్రతం ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకోవడానికి ప్రముఖ పండితులు శ్రీ రుద్ర జ్యోతిష్యాలయం విద్యానంద శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. విశ్వం టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసపు శుభాకాంక్షలు, నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి. ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆరంభమైంది. అసలు దక్షిణాయనం అంటేనే పూజలకు ప్రసిద్ధి. ఎందుకనంటే ఈ శ్రావణ మాసంతో పాటుగా తర్వాత వినాయక చవితి అని, దసరా నవరాత్రులని, కార్తీక మాసం అని, మార్గశిర మాసం అని, ఇవన్నీ కూడా పూజలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి మాసాలు వస్తున్నాయి. అందులో ముందుగా శ్రావణ మాసము అని అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి అని అంటే మనిషి యొక్క స్థితి, ఉనికి, ఈ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చేత మన యొక్క స్థితి, ఉనికి అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ధనం అనేటటువంటి దానికి అధిదేవత, అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మన ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? మన దైనందిన జీవితం ఎలా గడుపుతాం? కాబట్టి మహాలక్ష్మి, ఈ మహాలక్ష్మి అంటే ఎలా ఉంటుందయ్యా, ఎక్కడుంటుంది అని అంటే మన ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు రూపంలో ఉంటుంది అని పెద్దలు చెప్తారు. గృహలక్ష్మి గృహే గృహే అన్నారు. ఏ ఇంట్లో అయితే గృహలక్ష్మి సంతోషంగా ఉంటుందో, ఏ గృహలక్ష్మి అయితే ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచుకుంటుందో, ఏ ఇంట్లో అయితే నవ్వులతో, ఆనందంతో, కలకలలాడుతూ శుచి సంప్రదాయంతో ఉంటారో ఆ ఇంట్లో ఆ గృహలక్ష్మి రూపంలో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన ఈ సృష్టి అంతటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు అంటారు కదా. అంటే మనందరికీ కూడా భుక్తి, తిండి పెడతారు, బతుకునిస్తాడు శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణు స్థితికారకుడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి అది తెలుసా మీకు? అనవతరం నారాయణాశ్రితం అని మహాలక్ష్మీదేవి నారాయణుణ్ణి నిరంతరం అంటిపెట్టుకొని ఉండడం వలన ఆవిడి నుంచి తీసుకున్నటువంటి శక్తి, అది ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ధైర్యం కావచ్చు, ధాన్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా సరే ఆ శక్తిని తీసుకొని ఆయన మనకి ఇస్తున్నాడు. ఆ స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. అతనే మహాలక్ష్మీదేవి భార్యకి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? మన ఇంటి ఇల్లాలని ఎందుకు మనం గౌరవించము? మనం ఈరోజు ఇలాగ ఉన్నాము అని అంటే అందుకు కారణం భార్య కాదా? మనకు పెద్దలు చెప్తారు, ఇంట గెలిచి రచ్చగలవమని. అంటే ఇంట్లో భార్య దగ్గర ప్రేమ పొంది గెలవండి. ఇంటి గెలిచి అంటే ఇంట్లో వాళ్ళని కొట్టి కాదు, తిట్టి కొట్టి కాదు. ఇంట్లో భార్య దగ్గర ప్రేమతో గెలవండి. అప్పుడు మీకు తప్పకుండా సమాజంలో గెలుపు, విజయం అనేది వస్తుంది. కాబట్టి శ్రావణ మాసము అని అంటే మహాలక్ష్మీదేవి యొక్క ముఖ్యమైనటువంటి మాసము. ఇంకా దీని గురించి వివరాల్లోకి వెళ్దాం. గురుజీ, వరలక్ష్మి వ్రతం యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటి? ఈ వ్రతాన్ని ఎందుకు శ్రావణ మాసంలో చేస్తారు? అంటే మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల స్వరూపమే వరలక్ష్మీదేవి. వరలక్ష్మి అని అంటే వరాలు ఇచ్చేటటువంటి మహాలక్ష్మీదేవి. ఈ వరాలు ఇచ్చే మహాలక్ష్మీదేవి ఈ నెలలో ఎందుకు పూజిస్తాం?
ఏం ఉట్టప్పుడు పూజించకూడదా? లేదు, ఈ వరలక్ష్మీదేవిని ఉట్టి మాసాల్లో ఎందుకు, మిగతా మాసాల్లో మనం ఎందుకు పూజించాం? అప్పుడు మహాలక్ష్మీదేవి అంటాం, ధనలక్ష్మి అంటాం, రకరకాల నామాలతోటి అమ్మవారిని కొలుస్తాం. అయితే ఈ నెలలో ఏంటి అనంటే శ్రావణ పౌర్ణమి, శ్రవణం నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి. ఈ శ్రవణం నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వరూపము, ఆయన యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఆయన నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వచ్చేటటువంటి మాసము కాబట్టి ఈ మాసం మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకు ఈ మాసం ఎవరైతే మహాలక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారో వారికి వరాలు ఇస్తుంది. అందుకు వరలక్ష్మీదేవిగా ఇక్కడ నామధేయమైంది. అది కాకుండా భవిష్యోత్తర పురాణంలో చెప్తారు, మహాశివుడు పార్వతీదేవికి వ్రతం ఏది చేస్తే ప్రజలకు బాగుంటుంది అని అమ్మవారు అడిగినప్పుడు ఈ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం వరలక్ష్మీదేవి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉంది, అది ఆచరిస్తే బాగుంటుందని. అందుకు పరమశివుడు నోటి నుంచి వచ్చినటువంటి పేరు వరలక్ష్మీదేవి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిగా అష్టలక్ష్మీదేవులు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు. వరలక్ష్మి వ్రతాన్ని 2వ శుక్రవారమే ఎందుకు చేస్తారు? వరలక్ష్మీదేవిని ఎప్పుడు పూజిస్తాము అంటే ప్రధానంగా మాసమంతా పూజించవచ్చండి, తప్పేమీ లేదు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటి దానికి ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం, అది ఏ తిథైనా తప్పులేదు. అమావాస్యనా, ద్వాదశనా ఇవన్నీ మనం లెక్కలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అష్టమన ఏమి లేదు. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవి యొక్క పూజను ఆచరించినట్టుగైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి ప్రతి ఇల్లు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అందుకు శ్రావణ మాసపు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి. అయితే ఏదైనా సందర్భంగా ఏ స్త్రీకి ఆటంకం వచ్చినా ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం చేసుకోవచ్చు. కానీ అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అనగా ఈ నెల 21వ తారీఖు. ఇక్కడ చాలామంది ఈ సందిగ్ధంతో ఉన్నారు, 21వ తారీఖా 28వ తారీఖా అని. 21వ తారీఖే ఈ నెలలో, ఆగస్టు నెల 21వ తారీఖే వరలక్ష్మి వ్రతము చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని పురుషులు కూడా చేయవచ్చా? ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది వ్రతము అనేది ఇక్కడ ప్రధానంగా ఇది స్త్రీలకు చెప్పబడింది. ఇది పురుషులు ఆ స్త్రీకి, భార్యకి సహకరించండి. వారి పూజకు కావలసినటువంటి పదార్థములన్నీ కూడా, పూజా సామగ్రి అంతా కూడా అమర్చి స్త్రీకి సహాయపడండి. వ్రతము చేయవలసింది మాత్రం స్త్రీయే. ఎందుకనంటే కథలోకి వెళ్ళినప్పుడు చెప్తాను వివరాలు, ఇంకా పూజా విధానంలోకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది స్త్రీలకు మాత్రమే. వ్రతానికి కావలసిన పూజా సామగ్రి ఏమేంటి గురుజీ? ఈ వ్రతం ఆచరించడానికి కావలసినటువంటి పూజా సామగ్రి ఏంటంటే మీ పూజా మందిరంలో ప్రధానంగా ఒక మండపం వేసి, శ్వేతతండులాలు అంటే బియ్యం వేసి, దేవతలను ఆవాహన చేసి తమలపాకులతో ఒక కలశము, వెండిది కానీ ఇత్తడిది కానీ కలశము పెట్టి అందులో ఉదకము నీరు వేసి దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి అందు మీద ఒక వస్త్రము, జాకెట్ వస్త్రం లాంటిది పెట్టి ఆ అమ్మకి ఈ అందరి దేవతల్ని ఆవాహన చేస్తూ వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. ఇందుకు కావలసిన సామగ్రి ఏంటంటే పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అగరబత్తులు, కర్పూరము, పువ్వులు, ఒక మండపం పంచ, బియ్యము, తర్వాత పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం, చిల్లర పైసలు, పువ్వులు
పుష్పములు, ఇవి ప్రధానంగా అవసరమైనటువంటివి. అలాగే కలిశారాధనకు కావాల్సింది ఏంటంటే కలిశము, దానికి ఒక కొబ్బరికాయ, దానికి ఒక జాకెట్ వస్త్రం, ఇవి ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా ఈ వ్రతం ఆచరించడానికి కావాల్సిన సామాగ్రి సరిపోతుంది. అలాగే ఈ వ్రతంలో ముఖ్యంగా చేసే కలశ స్థాపనను ఎలా చేయాలి? ఇప్పుడు కలశ స్థాపన అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ కలశ స్థాపన అనే దీంట్లో ఇవాళ రోజున ఏమవుతున్నదని అంటే మంత్రము భక్తి కంటే కూడా ఈ కలశానికి అలంకారాలు ఎక్కువైపోతున్నాయి. ఇదేదో ఒక ఈవెంట్ లాగా, బర్త్డే ఈవెంట్ లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది కాదు. కలశ స్థాపన అంటే కలశాన్ని ఈ మండపం మీద, నేను చెప్పినటువంటి మండపం ఏదైతే తెల్ల వస్త్రం వేసి దాని మీద బియ్యం వేసి దానిపైన దేవతలు ఆవాహన చేసి మధ్యలో కలశాన్ని పెట్టి మహాలక్ష్మీదేవి మంత్రంతో ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. ఈ ప్రాణప్రతిష్ఠాపన చేసినప్పుడు మీకు కావాలి అనుకుంటే ఒక మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, లేదా చిన్న ముఖము అమ్ముతున్నారు, ఆ ముఖము ఆ కొబ్బరికాయకి మీరు అలంకారం చేసుకోవచ్చు. కానీ అంతకుమించి వైభవపేతంగా అక్కడ భక్తి కావాలి, ఆ మహాలక్ష్మీదేవి అందు భక్తి. ఎందుకంటే కలశ స్థాపనలోనే అమ్మవారి శక్తి ఉంటుంది, ప్రాణశక్తి అంతా కూడా, మహాలక్ష్మీదేవి యొక్క ప్రాణశక్తి అంతా కూడా కలశ స్థాపనలో ఉంటుంది, మీరు చేసే అలంకారంలో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా వనితలందరూ కూడా. కలశ స్థాపన అంటే ఒక కలశం, అందులో ఉదకం, పైన కొబ్బరికాయ, పైన జాకెట్ ముక్క, ఒక కుంకుమ బొట్టు అలంకారం, ఇదే కలశ స్థాపన. ఈ రకంగా చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో. అలాగే అష్టలక్ష్ములు ఎవరు గురుజీ? అందులో వరలక్ష్మీదేవి ప్రాముఖ్యత ఏమిటి? అష్టలక్ష్ములు అనంటే ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, అభయలక్ష్మి, ఇలాగా 8 రకాలుగా, ఇంకా ఎన్నో రకాలుగా అష్టలక్ష్మిని చేసుకోవచ్చు. వీళ్ళందరినీ కలిపితేనే వరలక్ష్మీదేవి. ఇందులో వరలక్ష్మీదేవి అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి అనేటటువంటి పేరు లేదు. అష్టలక్ష్ములు కలిపితేనే వరలక్ష్మీదేవి. అంటే మీరు ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి వస్తారు. విద్య, విజయము, ధనము, గజలక్ష్మి, ధాన్యము, మనశ్శాంతి కలిగించేటటువంటి ఆదిలక్ష్మి, ఇలా ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి 8 రూపాలుగా కాకుండా ఇంకా విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఒక్క వరలక్ష్మీదేవి అనేటటువంటి నామంతో మీ ఇంట్లోకి వచ్చేటటువంటి మహత్తరమైనటువంటి పర్వదినము ఇది. కాబట్టి వరలక్ష్మీదేవి అనేటటువంటిది వేరేగా కాదు, అష్టలక్ష్మి కలిపితేనే వరలక్ష్మీదేవి. కాబట్టి మీరు ఎప్పుడైతే వరలక్ష్మీదేవికి శ్రద్ధగా భక్తితో పూజ చేశారో అష్టలక్ష్మీదేవులు మీ ఇంట్లో కొలువై ఉన్నట్టుగా ఇది గమనించగలరు. ఒకవేళ పూజలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానికి పరిహారం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పూజ చేసేటప్పుడు అందరికీ కూడా బ్రాహ్మణుడు దొరికి పూజ చేయించవచ్చు, చేయించలేకపోవచ్చు. అలా బ్రహ్మగారు దొరకలేని పక్షంలో మీరే వ్రతకథ పుస్తకం అమ్ముతారు, దాన్ని పట్టుకొని చదువుకొని చేసుకోవచ్చు. అయితే ఏదైనా మనకు తెలుసో తెలియకో పూజా విధానంలో పొరపాట్లు జరగచ్చు, అక్షర దోషం జరగచ్చు. ఇలాంటివి ఏవైనా జరిగిన దానికి ఈ అంతా అయిన తర్వాత అపరాధ క్షమాపణ అనేటటువంటిది చెప్పుకోవాలి. ఈ అపరాధ క్షమాపణ చెప్పుకున్నప్పుడు ఆ అమ్మవారు సంతుష్టాలై మీరు చేసేటటువంటి పొరపాట్లని ఆవిడ సర్దుకుంటారు. ఏదో బిడ్డ, నా కూతురే ఏదో చిన్న తప్పు చేసింది, పర్వాలేదు, లెంపలేసుకుంది అని ఆవిడ సంతుష్టాలైపోయి మీకు అభయం ఇస్తుందమ్మ. వరలక్ష్మీదేవిని ఏ పూలతో, ఏ నైవేద్యాలతో పూజిస్తే అత్యంత శ్రేష్టం గురుజీ? ఇప్పుడు ఈ వరలక్ష్మీదేవి పూజ అంటే ఏ పువ్వులతో చేయాలనేటువంటి ఒక సంశయం ఉంటుంది. ముఖ్యంగా వరలక్ష్మీదేవికి సువాసనాభరితమైనటువంటి పువ్వులు ఇష్టం. ఈ సువాసనాభరితమైనటువంటి పువ్వులతో పాటుగా మందార పువ్వులు,
సంపంగే, తర్వాత చామంతి, వీటితో ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు. ఒక్క విషయం చెప్తాను మీకు, ఏ దేవత పూజకైనా మందార పుష్పము, పారిజాత పుష్పము అనేటటువంటిది గొప్పది. ఏ దేవతకైనా సరే, పురుష దేవతకైనా స్త్రీ దేవతకైనా మందారము, పారిజాతము, అలాగే వరలక్ష్మీదేవికి ముఖ్యంగా చామంతి పుష్పం, మందార పుష్పం, వీటితో ఎక్కువగా పూజ చేసుకోండి. మీకు లభ్యమైతే సంపంగి పువ్వులు, సన్నజాజి పువ్వులు దొరికితే వాటితో కూడా చేయండి. సుగంధం, పరిమళం కావాలి. పరిమళం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ పరిమళం ఉంటుంది. ఇది గమనించుకోండి. ఇంకా ఈ పూజకి నైవేద్యాలు అనేటటువంటిది 5 రకాలు చేసే ఉంటాయి, 9 రకాలు చేసే ఉంటాయి. ఎవరి వారి ఆచారాన్ని బట్టి వారు చేసుకుంటారు. ఇవేమీ చేయలేమండి అని అంటే ఇంత పరమాన్నం, చక్కగా పాలు, నీళ్లు కలపనటువంటి పాలు, బియ్యంతో పరవన్నం చేసుకొని అందులో చక్కగా ఆవు నెయ్యి వేసి అది నివేదన పెట్టుకోవచ్చు. లేదండి మాకు అది కూడా స్తోమత లేదు అంటారా, చక్కగా ఆవు పాలు మరిగించి అందులో ఒక బెల్లం ముక్క వేసి అది నివేదన చేయండి. ఏమి నివేదన చేశారనేది కాదు, ఎంత భక్తితో నివేదన చేశారు అనేదే భగవంతుడు చూస్తారు. ఇంటికి సౌభాగ్యము, సౌభాగ్యం అని అంటే కేవలం పసుపు ఒక్కటే కాదండి. సౌభాగ్యము అని అంటే పసుపు కుంకుమ, స్త్రీకి పసుపు కుంకుమతో పాటుగా సంతానం, ధనము, ఇంట్లో ధాన్యము అంటే భుక్తి, తిండికి లోటు లేకుండా, ఇంట్లో సుఖ సంతోషాలు, ఇవన్నీ కలిగించేటటువంటి పరాదేవత మహాలక్ష్మీదేవి. అటువంటి మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని ఓ 3 ముత్తైదులను పిలుచుకొని మీకు తోచిన విధంగా తాంబూలం సమర్పించుకోండి. వ్రతం చేసిన తర్వాత ఉద్యాపనం లేదా ముగింపు విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు వ్రతం అంతా చేసేసారు కదా, వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఉద్వాసన అనేటటువంటిది చెప్పరు. ఎందుకంటే శుక్రవారం కదా, శుక్రవారము, లక్ష్మీవారము, మంగళవారము ఉద్వాసన చెప్పకూడదు. పురుషవారాలు అంటే సోమ, బుధ, శనివారాలు లేదా ఆదివారం. కాబట్టి ఈ శుక్రవారం నాడు మీరు పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారిని, ఆ కలశాన్ని అలాగే ఉంచి సాయంకాలం కూడా స్నానం ఆచరించి దీపారాధన చేసి చక్కగా పరిమళం వచ్చేటువంటి అగరబత్తి వెలిగించి అమ్మవారికి లఘు నివేదన, ఒక కొబ్బరికాయ కొట్టు, ఒక అరటిపండు పెట్టు, ఒక పటిక బెల్లం పెట్టు, ఒక బెల్లం ముక్క పెట్టు, నైవేద్యం చేసి మళ్ళీ వీలైతే మీకు అష్టోత్తరనామాలు చేసి, లేకపోతే అమ్మవారి యొక్క 4 నామాలు చదువుకొని, లేకపోతే అమ్మవారి యొక్క మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి దీంతో కానీ ఏదో ఒక రకంగా మహాలక్ష్మీదేవి యొక్క నామాన్ని చదువుకొని మళ్ళీ హారతి ఇచ్చుకొని మరుసటి దినము అంటే శనివారం ఉదయం మరల పూజ చేసి, అంటే సూక్ష్మంగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి అంటారు. అంటే మహాలక్ష్మీదేవిని ఎప్పుడు ఉద్వాసం చెప్పకూడదు. ఉద్వాసం చెప్పేస్తే ఆవిడ మన ఇంటి నుంచి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే మనకి ఉండదు. కాబట్టి యథాస్థానం ప్రవేశయామి అంటే మళ్ళీ అమ్మ నా దేవుడి మందిరంలో నీ స్థానంలోకి వెళ్ళిపో, నీ స్థానం నుంచి ఇక్కడ తెచ్చిపెట్టాం, పూజ చేసి మళ్ళీ నీ స్థానానికి వెళ్ళిపో అని చెప్పి యథాస్థానం ప్రవేశయామి అని ఆ అమ్మవారికి చెప్పుకొని కొన్ని అక్షితులు నీరు విడిచిపెట్టి ఈ కలశాన్ని కదపాలి. కదిపిన తర్వాత ఈ కలశంని, ఈ పూజా సామాగ్రిని ఏదైనా నదిలో కానీ లేకపోతే ఎవరైనా పేదవారికి దానం ఇవ్వడం కానీ ఈ విధంగా చేసుకోండి. చేసుకున్నట్టుగైతే మీ వ్రతం పరిసమాప్తం అవుతుంది, సంపూర్ణం అవుతుంది. నేటి కాలంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరిస్తే శాస్త్రోక్తంగా ఉంటుంది గురుజీ? ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని అంటే మనం ముందు చెప్పుకున్నాము. దానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చుకోవడము ఇదంతా కూడా. నేటి కాలమైనా పూర్వకాలమైనా ఏ కాలమైనా వరలక్ష్మీ దేవత పూజ చేయడానికి కావాల్సింది అన్నిటికంటే ముందు భక్తి, శ్రద్ధ. అంటే డబ్బు మీద కాదు శ్రద్ధ,
లక్ష్మీదేవి మీద శ్రద్ధ. ఏ కాలంలోనైనా సరే మహాలక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీదేవి పూజ విధానం ఏదైతే పెద్దలు చెప్పి ఉన్నారో ఆ విధంగా గణపతి పూజ, కలశ స్థాపన చేశాక అమ్మవారి యొక్క అష్టోత్తరనామాలతో పూజ, ధూపదీప నైవేద్యాలు, హారతి, వ్రత కథ ఇవన్నీ చేసుకోవడం వల్ల అది ఏ కాలంలోనైనా సత్ఫలితం తప్పక లభిస్తుంది. అదే ఇందాక మనం అనుకున్నాం. ఇప్పుడు అదేదో మన గొప్పతనాన్ని ప్రదర్శించుకునేటువంటి ఆ ఈవెంట్ సందర్భం కాదు ఇది. ఇది పవిత్రమైనటువంటి వ్రతము. అంతే భక్తి శ్రద్ధలతో చేయండి. చేస్తే మాకు కోట్లు వచ్చేస్తాయా అని చాలామంది ప్రశ్నలు వేస్తారు. తప్పండి. మనకి ఎంత స్తోమత ఉంటే, మనకి ఎంత భగవంతుడు రాసి పెట్టుంటే అంతే వస్తుంది. ఏమి చేసేసినా కింద మీద మీరు పొర్లీసినా, పడిపోయినా, అన్ని రకాల దీపాలు పెట్టినా, 10 చెట్లు చుట్టూ తిరిగేసినా, ఇంకేవేవో ఎవరెవరో ఏవేవో సలహాలు ఇచ్చి చేసేసినా మీకు ఎంత ప్రాప్తం ఉందో దీన్నే ప్రాప్తము అంటారు. అంటే మీకు సింపుల్గా ఉదాహరణ చెప్తాను. ప్రాప్తం ఎలాగుంటుందంటే, మనం ఇవాళ మంచి కూర వండుకున్నాం, మంచి భోజనం వండుకున్నాం, మధ్యాహ్నం బాగా తినేద్దాము అని సిద్ధమవుతాం. కంచంలో విస్తరలో వడ్డించుకున్నాం. తినే వేళకి ఒక తగు వస్తుంది పక్క వాళ్ళతో, లేదా ఇంకేదో కబురు వస్తుంది, ఇంకేదో అశుభం కబురు వస్తుంది. ఎంత తృప్తి పడి వండుకున్నటువంటి వంట అంతా కూడా మీ నోటిలోకి వెళ్ళదు. దీనినే ప్రాప్తం అంటారు. కాబట్టి మీరు ఎంత గ్రాండ్గా చేశారన్నది కాదండి, ఎంత శాస్త్రోక్తంగా చేశారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశారన్న దాన్ని బట్టి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, కృప మీ అందు సంపూర్ణంగా ఉంటుంది. చక్కగా జీవనం బాగుంటుంది. అందరూ కూడా సుఖశాంతులతో చక్కగా ఉంటారు. ఈ విధంగా ఈ శ్రావణ మాసాన్ని ఇంతమంది దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో చక్కగా అందరూ కూడా పూజలు చేసుకోండి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి. ఎవరికి ఏది కలిగితే దాంతో చేయండి. ఏమీ లేకపోతే ఒక మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని, ఈ కలశ స్థాపన ఈ విధానం మాకు తెలియదండి, ఏమీ తెలియదండి అన్నారు. ఏం వద్దు. ఒక మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ఒక పువ్వు మీ పెరట్లో పూసిన ఒక పువ్వు పెట్టి మహాలక్ష్మీదేవికి చక్కగా అమ్మా అని ప్రార్థించి ఒక 10 నిమిషాలు శ్రద్ధగా కూర్చొని ఇన్ని పాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అమ్మ సంతుష్టాలవుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో దినదిన ప్రవర్ధమానం చెందాలని ఆ అమ్మ వరలక్ష్మీదేవి యొక్క కృప మీ అందు ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. భక్తి విశ్వాసంతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మీ అందరికీ శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా విశ్వం టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.